హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేసుకుంటాం. అప్లికేషన్స్ డేటాని స్టోర్ చేసుకొని అదే డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాయి. బ్యాంక్ అప్లికేషన్ ఉంది. బ్యాంక్ అప్లికేషన్ అనేది ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉంటారో, అంటే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకొని వాటి మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది. నార్మల్గా ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకోవడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ కాన్సెప్ట్ని యూజ్ చేస్తామంటే వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద అప్లికేషన్, మనం ఏదైతే అప్లికేషన్ చేస్తున్నామో, సింపుల్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకుందాం. బ్యాంకింగ్ అప్లికేషన్కి కస్టమర్స్ ఎవరు అకౌంట్ హోల్డర్స్ ఉంటారు. అకౌంట్ హోల్డర్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది నేను కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకున్నాను. కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్కి మనం స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటాం. అట్లాగే లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకున్నాం అప్లికేషన్. స్టూడెంట్స్, టెక్స్ట్ బుక్స్, లైబ్రేరియన్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం. అట్లాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకున్నాం. హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి మనం పేషెంట్స్ ఇన్ఫర్మేషన్, డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం. అంటే ప్రతి అప్లికేషన్కి డేటా అనేది ఉంటుంది, ప్రతి ప్రోగ్రామ్కి మనం డేటా అనేది ఉంటుంది. అంటే ప్రతి ప్రోగ్రాంలోనూ మనం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. వేరియబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తారు అని క్వశ్చన్ వచ్చినప్పుడు, ప్రతి ప్రోగ్రామ్కి డేటా ఉంటుంది. ఆ డేటాని స్టోర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకి వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ అప్లికేషన్ని తీసుకుందాం. బ్యాంకింగ్ అప్లికేషన్లో అకౌంట్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాం. డేటా అనేది ఏంటి అని అంటే అకౌంట్ నెంబర్ అనేది డేటా, ఒక వేరియబుల్ డేటాని స్టోర్ చేసుకుంటాం. అకౌంట్ నెంబర్ సపోజ్ 1 2 3 4 5 6 7 8 ఒక అకౌంట్ నెంబర్ స్టోర్ చేసుకుంటాం. అట్లాగే అకౌంట్ హోల్డర్కి నేమ్ ఉంటుంది అండ్ అకౌంట్కి బ్యాలెన్స్ ఉంటుంది. అకౌంట్కి పిన్ నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, మెయిల్ ఐడి ఉంటుంది, జెండర్ ఉంటుంది, ఆధార్ కార్డు డీటెయిల్స్ ఉంటాయి, పాన్ కార్డు డీటెయిల్స్ ఉంటాయి. ఇట్లా డీటెయిల్స్ అన్నీ మనం స్టోర్ చేసుకుంటాం. ఈ డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ని మనం వేరియబుల్స్ అంటాం. డేటా ఏది అని అంటే ఇది డేటా, దీన్ని మనం డేటా అంటాం. డేటాని మనం ఎందులో స్టోర్ చేసుకుంటాం? వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటాం. వేరియబుల్ నార్మల్గా ఎప్పుడైనా కానీ మనం ఒక వేరియబుల్ని రాస్తున్నామనంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రూల్ ఏంటంటే డేటా టైప్ అనేది రాయాలి. అంటే ఇందులో ఎటువంటి డేటా స్టోర్ చేసుకుంటున్నాం, లైక్ ఇంటీజర్ డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. నేమ్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. సపోజ్ ఒక పర్సన్ నేమ్ తీసుకున్నాం. సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎప్పుడు మనం డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేయాలి. దాన్ని మనం ఏమంటామంటే స్ట్రింగ్ డేటా టైప్ అంటాం. స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెసిమల్ వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ 3550 పైసా ఉంది. డెసిమల్ ఎప్పుడైతే ఉందో దాన్ని మనం ఫ్లోట్తో రిప్రజెంట్ చేస్తాం. వీటిని మనం ఏమంటామంటే డేటా టైప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఉంది, మేల్ అని తీసుకున్నాం. దీన్ని మనం క్యారెక్టర్ అంటాం. అంటే డేటాని మనం స్టోర్ చేసుకునేటప్పుడు మనం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. బట్ ఒక వేరియబుల్ని మనం రాసేటప్పుడు ఖచ్చితంగా ఎటువంటి డేటా స్టోర్ చేసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని మనం డేటా టైప్ అయితే రాయాలి. కానీ పైథాన్లో డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ లేదు. మనం వేరియబుల్స్ రాసేటప్పుడు డేటా టైప్స్ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఆ డేటా టైప్స్ మనం ఫంక్షన్స్ లాగా యూజ్ చేస్తాం. అది మనం తర్వాత కాన్సెప్ట్స్లో చూద్దాం. బట్ వేరే లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకుంటే పైథాన్కి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డిఫరెన్స్ ఏంటంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం డేటా టైప్స్ కూడా రాయాలి. కానీ పైథాన్ ప్రోగ్రామింగ్లో మనం డేటా టైప్స్ రాయాల్సిన అవసరం లేదు. వేరియబుల్ ఏంటి, దాని యొక్క వాల్యూ. ఇట్లాగా
సో మీరు కూడా సపోజ్ నేను ఇక్కడ అకౌంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను. అట్లాగే మీరు కూడా కాలేజ్ ఉంది, కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టంలో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఏంటి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఏజ్, ఏ కోర్స్ తీసుకున్నారు, లైక్ ఫాదర్స్ నేమ్, మెయిల్ ఐడి ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, అట్లా డీటెయిల్స్. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, సపోజ్ టెక్స్ట్ బుక్ ఉంది, టెక్స్ట్ బుక్ నేమ్ ఏంటి, రైట్, టెక్స్ట్ బుక్ ప్రైస్ ఏంటి, రైట్. ఆ టెక్స్ట్ బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. అంటే ఎటువంటి వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం అనేది మీరు కూడా ఇట్లా ట్రై చేయాలి. ఇక్కడ వేరియబుల్స్ రాయాలి, నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ రాయాలి. ఈ వేరియబుల్స్ని వాల్యూస్ని డిఫైన్ చేసి ప్రోగ్రామింగ్లో ఎట్లా ప్రింట్ చేయాలి అనేది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో సింపుల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెయిన్ మనం యూజ్ చేసేవి ఏంటంటే వేరియబుల్స్. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్కి డేటా ఉంటుంది. డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటామంటే వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటాం. వేరే లాంగ్వేజెస్లో అయితే వేరియబుల్స్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా డేటా టైప్స్ అనేది స్పెసిఫై చేయాలి. కానీ పైథాన్లో డేటా టైప్స్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఆల్.